సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో రాబోతున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బయో టెర్రరిజం కథతో రాబోతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. అసలు సిసలైన సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా దాదాపు 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్దపీట వేసినట్టు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. సినిమా మీద అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. ఈ సినిమా కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట. స్పైడర్ నైజాం రైట్స్ ఏకంగా 25 కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడట దిల్ రాజు. మహేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన శ్రీమంతుడు మూవీ నైజాంలో అత్యధికంగా 20 కోట్లు సంపాదించింది. అయితే స్పైడర్కు దానికన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చి కొనడం కాస్త షాకింగ్గానే ఉంది. మురుగదాస్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఈ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాగూ మంచి ఫామ్లో ఉంది. ఆమె గ్లామర్ కూడా సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంటున్నారు. స్పైడర్పై దిల్ రాజు డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం. ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లను దాటేస్తున్న స్పైడర్ మహేష్ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో నాన్ బాహుబలి రికార్డులని తిరగరాయడం కన్ఫామ్ అంటున్నారు. మరి స్పైడర్ ఎలా ఉండబోతాడో చూడాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.